తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పీకర్ చైర్ వద్దకు తీసుకువెళ్లి కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎటువంటి పోటీ లేకుండానే ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్కు అసెంబ్లీ సభ్యులు ధన్యవాద తీర్మానాలు చేశారు. నన్ను 3వ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై విశ్వాసం ఉంచి నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించబడే ఈ శాసనసభలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేలా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను. ప్రజలే కేంద్రంగా జరిగే చర్చలలో వారంతా చురుగ్గా పాల్గొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను. సభాపతిగా ఎన్నికైన నేను పార్టీలకు అతీతంగా నిష్పాక్షితంగా వ్యవహరిస్తూ సభ్యులందరికీ సభలో వారి వారి పార్టీల సంఖ్యా బలానికి అనుగుణంగా సమయం కేటాయిస్తూ అందరికీ ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతులు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య అత్యున్నతమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి శాసనసభకి మీ ఎన్నిక తప్పనిసరిగా వన్నె తెచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు వెనకబడినటువంటి ప్రాంతం నుంచి కాకుండా సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ల సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, 3 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా, స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా మీ శాసనసభ స్థానం తప్పనిసరిగా ఈ సభలో ప్రజల సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా. మీరు గతంలో షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా ఉండి ఆ తర్వాత చైర్మన్గా కూడా ఉండి ఆ సమస్యలపైన చైర్మన్గా మీరు చూపించినటువంటి చొరవ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పడంలో కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. మొదటగా 3వ తెలంగాణ శాసనసభకి మీరు స్పీకర్గా ఎన్నిక కావటం మా అందరికీ కూడా హర్షణీయం. మీకు అభినందనలు తెలియజేస్తూ, మీకున్న అపార రాజకీయ అనుభవం, మీ రాజకీయ ప్రస్థానం మొదటగా NSCI, యూత్ కాంగ్రెస్,
సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఈరోజు పార్టీ పరంగానే కాకుండా మరి మీరు శాసనసభ్యులుగా మూడోసారి ఎన్నిక కావటం, ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడానికి మీరు చూపెట్టిన చొరవ, మీరు తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని. అధ్యక్ష, మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది. మీరు 2009 శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు. 2012 నుంచి 14 దాకా మీరు మంత్రిగా, ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి, మీరు రండి సిరిసిల్లకి మీరు రావాలి, ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు. మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, ఈ సమయంలో వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు, మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు 100% విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష. स्पीकर सर, मैं मेरी पार्टी की जानिब से आपको इस अहदे के लिए स्पीकर तीसरी लेजिस्लेटिव तेलंगाना असेंबली के मौके पर मुबारकबाद पेश करता हूं और हम सब का साथ आपको रहेगा और उम्मीद करता हूं कि जिस तरीके से मजलिस इत्तेहादुल मुस्लिमीन हमेशा ऐवान में अक़लियतों और मज़लूम तबक़ात की आवाज़ उठाती आई है, इस बार भी हमारी आवाज़ को जो अवाम की तर्जुमानी यहाँ पर ऐवान में करती है उसके लिए आप पूरा मौका देंगे और हम आपके हाउस को चलने में हमारी पार्टी की जानिब से हमारी तरफ से पूरा ताउन रहेगा और हम उम्मीद करते हैं कि हमको भी अवाम की तर्जुमानी करने का यहाँ पर ज़्यादा से ज़्यादा मौका दिया जाएगा। मैं मेरी पार्टी की जानिब से और हमारे तमाम MLAs की जानिब से आपको बहुत बहुत मुबारकबाद कहता हूँ।